శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు అడుగు పెట్టారు, ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి, వజ్ర వైడూర్యాలే పండిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అయ్యో జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరండి. రోజు వచ్చి వెళ్తా ఉంది. ఎవరు తాలూకురా అమ్మాయి? అమ్మాయి 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 గుర్తొచ్చింది. ఎవరు? కానీ గుర్తురావట్లేదు. మొత్తం పన్ను ఎగవేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆ సూరయ్య మాటలు నమ్మబాకండి. ఆయన విభీషణుడు అంటుడు. మీ సావెట్లో ఆయనకు బాగా తెలుసు. నోర్మై ఏది నోరు మూసుకునేది? ఆ రోజు నోరు తెరుచుకొని నువ్వేం చెప్పావు? అది పరభూమి, అందులో పంట కాదు కదా, దంటు కూడా రాలదని చెప్పి, పచ్చి గడ్డి కూడా పొలదని చెప్పి వాడికి రాయించేసావు. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేమయ్యా స్వామి? అటు పోయి చూడు, బీడు బంగారం అయిపోయింది. చూడబోతే వాడు సంవత్సరానికి 3 పంటలు తీసేటట్టున్నాడు. ఇట్టనే కనుక జరిగితే నేనెట్లయితే నా ఆస్తి మొత్తం మీకు అప్పచెప్పి మీ ఎంబడి తిరుగుతూ ఉన్నానో, మీరు కూడా మీ ఆస్తి మొత్తం వాడికి అప్పచెప్పి వాడెంబడి తిరగాల్సి వస్తుంది. వాడు పనిస్తే చేసుకోవాల్సి వస్తుంది. అమ్మాయి ఎవరేంటిదబ్బా? తెలిసిపోయింది. అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే అడిగి చెప్పాలి. నన్ను మతిపరపడు అంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు, 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 అమ్మాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి కనిపెట్టేశాను. అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను, కనిపెట్టేశాను. అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? చెప్పడానికేగా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తుకు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలేవట నీ అబ్బా. ఆగండ్రా, నువ్వు చెప్పా. చెప్పు చెప్పు చెప్పు. ఏంట్రా? చెప్పు చెప్పు. చెప్పడానికే వచ్చాం. చెప్పు 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 చెప్పు. చెప్పాలా? నేను ఈడొకసారి అడ్డం వస్తాడు, ఆడొకసారి అడ్డం వస్తాడు, నువ్వు ఒకసారి అడ్డం వస్తావు. ఇట్లా అయితే చెప్పరా చెప్పరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పరా. తెలుసా? చెప్పేస్తున్నా, చెప్పేస్తున్నా. మర్యాదగా లంక ఖాళీ చేశారా? ఎందుకు? ఈ లంకలో రాజుగారు తప్ప ఇంకెవడు దున్నడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? ఒక్క నిమిషం అండి. రేయ్ రండ్రా. ఏంట్రా మాటలు? ఒక్క నిమిషం అండి, చర్చలు జరుగుతున్నాయి. ఏంటి? లేదండి, చర్చలు విఫలం అయ్యాయి. మేము వెళ్ళవా? వెళ్ళాం. రాము అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేనెందుకు పరిగెత్తాలి? ఏం గుర్తులేదు, కొంచెం గుర్తేవా? నేను నీకు గుర్తు చేయాలరా? అదే అదే, ఆ తర్వాత తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా. నాకు ఇచ్చింది 5 ఎకరాలే.
నాకు రావాల్సిన మొత్తం 25 ఎకరాలు తీసుకునే వరకు ఈ లంక నుంచి కదలను. మళ్ళీ ఇలాంటి యథవేషాలు వేస్తే ఇంటికి వచ్చి తంతానని మీ బంగారాజు చెప్పండి. అసలు ఎవర్రా మిమ్మల్ని పంపింది? మేమేనన్నా. నీ అబ్బా అరే ఎదవల్లా ఒరేయ్, పంపించే ముందు నాకు మాట చెప్పాలని తెలియదురా మీకు? నాన్న ఈసారి మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ చేసిన నిర్వాకం చాలు. అరే రాజుగారు మనుషుల్ని ఒకడు కొట్టాడని ఈ లంకలో తెలిస్తే ఇప్పటిదాకా ఒంటేరు పోసుకునే పిల్లాడు కూడా రాజుగారు వస్తున్నాడంటే తప్పున ఆపేస్తున్నాడు. ఇక నుంచి ఎత్తుక్కుంటా వచ్చి ఎదురుగుంటా పని గారి చెత్తాడు. రేయ్, మన వాళ్ళు తన్నులు తిన్న సంగతి ఎవరికి తెలియకూడదు. వాడంతు చూస్తా. తేలు కుట్టిన దొంగలాగా కిక్కురు మనకుండా కూర్చోండి. కుట్టించుకున్న దొంగలు కిక్కురు మనకుండా ఉంటారు సరే, కుట్టిన తేరు ఊరుకోవద్దు. ఏంట్రా ఊరుకునేది? సమయం చూసి నేను ఒక బొమ్మకిస్తా. దాంతో వాడికి కపాల మోక్షం జరిగిపోవలసిందే. అక్క నేను కొడతాను. చెప్పు అవతలికి. అక్క భలే కొడుతున్నారు కదా డప్పు. అక్క వెళ్దాం అక్క. వెళ్దాం అక్క. అవునక్క వెళ్దాం. పదక్క. నువ్వా? అవును నేనే. నా డప్పు సౌండ్ వినొచ్చావు కదా. అసలు నువ్వంటే నేను వచ్చేదాన్ని కాదు. ఏ, నన్ను చూడ్డానికి వచ్చావులే. నీ కొండ ముచ్చు మొహం చూడడానికి కూడా వస్తారా? ఓయ్, నువ్వేదో పెద్ద అందగత్తవ అనుకుంటున్నావా? నువ్వు నీ ఎత్తుమూతీను. ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు. ఓ, 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 ఏంటి పెద్ద రాజుగారి మనోళ్ళ పూసి కొడతావేంటి? అవును, నేను నిజంగా రాజుగారి మనోరాల్ని. చాలే అమ్మా. అన్ని ఉన్నోళ్ళు అనిమని ఉంటారు. ఏమి లేనోళ్ళే నీలా ఎగిరిగిరి పడుతూ ఉంటారు. రాజుగారి మనోరాలంట రాజుగారు. ఎళ్ళవమ్మా వెళ్ళు. వెళ్తానులే. వెళ్ళు. అయ్యో రమ్మా, వెళ్తున్నాం కదా. వెళ్ళు. ఏంటి నా నడక్కి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో నువ్వు ఇట్లా చేసావుంటే నేను అసలు వెళ్ళను. ఎళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను. సరే ఎళ్ళు. వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? ఏయ్ 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 అదండి. నడుమే ఉయ్యాల నడకే చంపాల. 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 నడుమే ఉయ్యాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. అయ్యో రామా, ఇది వాడి పనే. కన్నులు పంచడం కాదు బాబు, పని చేయాలి. ఏంట్రా ఆ చూపేంటి? ఇప్పుడు పని మేం చేయడమే కానీ నువ్వు చేయవా? పని చేయడం కన్నా చేయించడం చాలా కష్టం బాబు. ఒళ్ళొంటి చేయి, మా కష్టాలు మాకున్నాయి. కనబడుతుందిలే. తొందరగా పని అయ్యి చూడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనా? ఏమనుకోట్లే. నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా? ఇప్పటికైనా తెలిసిందా? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? ఆ, సరే, నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పు, చేస్తాను. ఈ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు తెలుసా? తెలుసు. ఆయన చేతిలో మొసలు తల ఉన్న కర్ర ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా. అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను. ఆహా. తెస్తా తెస్తా. రాజుగారు 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 ఎవరదే? రాజుగారు 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 రాజుగారు. నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవలా. సమ్మంగా ఉందబ్బా. ఇది ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు అబ్బో అబ్బో. మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయమా? ఆ, ఆ. అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఆ. ఇప్పు పూలతో సారా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు జివ్వులు లాగుతున్నాయా? రండి కూర్చోండి. మగ పురుషులు సరే, మూసుకోవాల్సింది ముఖం కాదు. నువ్వు లోపల బొమ్మందు, లోపల బొమ్మను అంతే పో. అబ్బా ఎవరు ఇవిడ? ఆవిడ రాజుగారి భార్య.
రాజుగారి భార్య రాజుగారి భార్య. అరే నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏవండి దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? ఏయ్, గ్లాస్ ఎక్కడ? నువ్వు చేపెట్టింది ఎక్కడ? అదిరా గ్లాసు. నోరు తెచ్చుకుని చూస్తావు ఇద్దరు, తీసుకో గ్లాసు. అబ్బో నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏవండి ఇది కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? నాకా? ఆ, దాహమా? నీకు వేస్తుందిరా? వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర బుర్ర ఒకటే కదరా. చేతి మీద కొట్టే ఏంట్రా? చేతి మీద కొట్టు. నీళ్ళు వచ్చాయి, ఉండరా నేను ఇస్తాను. ఎంతసేపు తీసుకుంటావురా నీళ్ళు? ఎంతసేపు తీసుకుంటావురా? తీసుకో. తీసుకా. ఆ, ఏవండి మళ్ళీ ఏమంటే? దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్ళు. కొట్టారు కదా సార్, గుండె ఎండిపోయింది. కొడుతో గొంతు ఉండిపోయిందా? ఆ. గొంతు అడకుండా చెప్పమంటావు నన్ను? ఆ. గొంతు అడకుండా చెప్పమంటావు? పొద్దునున్నావు. రాజుగారు అబ్బా హాయిగా ఉందా అట పిలుస్తుంటే. రాజుగారు ఆ, మంగరాజు గారి కర్ర కావాలండి. ఇదిగో కర్ర కావాలంటే ఆ మూలలో బోల్డ్ కర్రలు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళు. ఆహా, ఆ కర్రలు కావండి, ఆ. ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి. ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే ఆ. నీ పుర్రె పగలు కొడతాడు. అసలు ఎందుకయ్యా నీ కర్ర? అదే ఒక అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగిందా? ఆ. ఎవరా అమ్మాయి? ఆ పేరు తెలీదు. పేరు తెలీదా? ఆహా. పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది? నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చేతులు అట్లా బిసుకుంటున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? ఆహా, సంబంధమే లేదండి, సంబంధం లేదా? ఊరికి అడిగింది. ఊరికి అడిగితే కర్ర తేవడం ఎందుకు మరి? ఆ సంబంధం ఉన్నదండి, ఆ. ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. ప్రేమించుకుంటున్నారా? ఆ. అయితే సరే. లేదండి, ప్రేమ లేదేం లేదు అసలు. అబ్బే, ప్రేమించుకుంటున్నారండి. ఆ, అదేనండి, ఆ. ఉంది, ప్రేమ ఉంది, లోతైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్ర ఏంటయ్యా? రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా. లేవండి మెల్లగా మెల్లగా. ఎక్కువ ఎక్కువ దూకు. దూకవే కుర్రోడివే. నా చేపట్టుకో, నా చేపట్టుకో. అది 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 అది. సగం సారా దిగిపోయిందా? అడగడికి ఎక్కడ గడిపోతున్నావు? ఏమన్నా పర్సనల్ పనులు ఉన్నాయా? లేదండి. మరి సరే పో, ఏదైనా ఇడిపోతా. ఆ, అయ్యో అయ్యో, అరే లేదండి, బాబా, రండి. అంటే ఏంటి నువ్వు మందు కొట్టిస్తే నేను నీకు పల్చనైపోయానా? లేదండి. మరి వై యూ ఫ్రెండ్ ఐ ఫ్రెండ్ సరే. యూ బ్యాక్ కమ్. తెలుగులో మాట్లాడింది. వెంకటరాజు ఒప్పుకోడు కదా? ఆయన ఎవరండి? మా ఇంగ్లీష్ మాస్టర్. మందు కొడితే తప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారని ఆయనకి ప్రామిస్ చేశాను, నాకు ఏబిసిడీలు చెప్పిన. ఐ ఫ్రెండ్ ఫ్రెండ్ యూ బ్యాక్. అది కొంచెం మెల్లగా నడు. ఇదిగో ఇది మొత్తం మాదే. మా అబ్బ దగ్గర దొబ్బేశాడు. నువ్వేంటి అంటున్నావేంటి? ఆస్తి మాది, దొబ్బిందాడు, మధ్యలో నీ చుచ్చు ఏంటి? దా, నువ్వు ప్రేమించావు, నీ కర్ర కావాలి, నేను ఇప్పిస్తాను కదా నీ కర్ర. అటు ఫాలో అయిపో. ఇదిగో పో, ఆడ మెట్లు ఉంటాయి, నేరుగా పైకి పో. ఆడ రూమ్ ఉంటుంది, రూమ్లో మంచం ఉంటుంది, మంచం మీద మంగరాజు ఉంటాడు, పక్కన కర్ర ఉంటుంది. తెచ్చుకోపో, నేను పర్మిషన్ ఇచ్చాను. పో. తెచ్చేసావా? శబ్బాష్. ఎన్నాళ్ళు మంగరాజు జనాల సొమ్ము దొబ్బేస్తే నువ్వు వాడు కర్ర దొబ్బేశావు. నువ్వు టైగర్వే, నువ్వు టైగర్వే. రే మంగరాజు వచ్చాడు రే. నీ సొమ్ము దొబ్బేసే టైగర్ వచ్చాడు రా. టైగర్ టైగర్. సోరయ్య, సోరయ్య,
అయ్యా ఆ పోతరాజు గాడు ఏదో గోల్ చేస్తున్నట్టున్నాడు చూడు. అలాగేనయ్యా. టైగర్ అంటే టైగర్. ఏంటా కేకలు ఇంత రాత్రిపూట? ఏడ్రా మంగరాజు ఏడ్రా, అంతా లింగరాజులు వచ్చారు. నిద్రపోతున్నాడు. ఏంటా గౌడు కేకలు? అసలు ఎందుకు వచ్చావు? దొంగతనానికి వచ్చాం. నువ్వు దొంగతనానికి వచ్చావా? ఎస్, అర్ధరాత్రి పూట నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వస్తారా? దొంగతనానికి వస్తారు. నిజం చెప్పవా? చూసారా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. ఇప్పుడు చెప్తాను చూడండి. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నువ్వేమైనా ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? నిజం చెప్పు. గోదావరి నదీ తీరంలో వెన్నెల వెలుగులు మేం జలకాలాడుతున్నాం. మాకు ఆమడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. వారిలో ఒక దేవకన్య నన్ను చూచి నా అందానికి ముగ్ధురాలై నన్ను ప్రేమించి మోహించి కామించి, మానవ నాతో పాటు స్వర్గానికి వస్తావా అన్నది. ఈ తొక్కలో మంగరాజు దగ్గర ఇంకెంతకాలం పనిచేద్దాంలే అని నేను కూడా సరేనన్నా. అంతే, ఆవిడ దబ్బున నా చేయి పట్టుకుని రివ్వున గాలిలోకి లేచింది. మేము స్వర్గం వైపుగా వెళ్ళిపోతున్నాం. మా పక్క నుంచి మేఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంతలో ఆ మిగతా 2 దేవతా స్త్రీలు ఉన్నారు, చూశారు? వాళ్ళల్లో రెండో ఆవిడ నాకెదురుగా వచ్చి, అలా రాజకుమారా నన్ను ఏలుకోవా అన్నది. అని చేయి పట్టుకుని లాగింది. దాంతో 3వ ఆవిడ ఈ పక్కకు వచ్చి, హే రాజన్ నా మాట ఏమిటి అని ఈ చేయి పట్టుకుని లాగింది. ఇది చూసి మొదటి ఆవిడ ఊరుకుందా, ఆవిడే ఈ చేయి పట్టుకుని లాగింది. 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ, 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ లాగింది, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ. సరిగ్గా నేను ఇలాగే అన్నాను, విసుగొచ్చి. అంతే, 3 వదిలేశారు. అక్కడి నుంచి గిరికీలు కొట్టుకుంటూ దభేళ్ళ ఇక్కడి నుంచి పడిపోయాను. ఆ తప్పుడుకి మీరంతా నిద్రలేచి వచ్చారు. ఇది నిజం. పచ్చి నిజం. మీ కుటుంబం మొత్తం చచ్చిన తొట్టు. రేయ్, ఈయన స్తంభాన్ని కట్టేసుకోవటం రా. ఎందుకు నిజం చెప్పినంతగా? ఆగండి రే! అడంగులంతా లోపలికి వెళ్ళండి. రేయ్! నన్ను కట్టేసి కొడుతున్నావే, అది ఒకతనం కాదురా. ఒక్కసారి నా కట్లు కూడా తెచ్చి నా ఎదురుగా రా, చూసుకుందాం. ఫేస్ టు ఫేస్, సింగిల్ టు సింగిల్. రేయ్, కొట్టండి రా. ఏడ్చావు? ఆగినంత దిగదే కొట్టండి. కొట్టరా. అయ్యా, నా చేతికి కనపడలేదు, ఏమైందిరా? కర్ర కనపట్టలేదా? ఏమైంది? అయ్యగారి చేతికర కనపట్లేదా బాబు? రేయ్ దువాసే, అయ్యా, నాన్నగారి చేతికర కనపట్లేదంట. ఇంట్లో చేతికర్ర ఏమైందిరా? 5 నిమిషాల్లో కర్ర నా చేతిలో ఉండాలి. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఏదిరా ఎతుకుతున్నారో అబ్బా అన్నాడు. అయ్యగారి కర్ర పోయింది. కర్ర కర్ర రే, ఇట్లా రండి. కర్రే కదా, కర్ర చూసావా? కర్ర అబ్బా, నోట్లో ఆడుతుందిరా కర్ర. అంత పెద్ద కర్ర నోట్లో ఆడడం అంటే అది అది ఆహా, అది గుర్తు రావట్లా. వీళ్ళు ఎత్తుకోండి. పనికి మళ్ళా సోదంతా చెప్తావు. సోదే ఏందిరా సోది? మీరేదో కష్టపడుతున్నారు, సాయం చేద్దాం, నేను వస్తే అది సోదా. ఎత్తుక్కోపోరా, నేనేమన్నా ఎత్తుకుతానా? పని ఆపమన్నా? ఎత్తుక్కోపోరా, పని చూసుకోరా, పైకి రాపో. ఏంటి ఏమెత్తుతున్నారు? పెద్దయ్య గారు కరిపోయిందమ్మా. అయ్యో రామా. విన్నావా? ఇది వాడి పనే. కోటలాంటి ఇంట్లోకి వచ్చి ఎక్కడో మేడ మీద పడుకున్న తాతగారి పక్కలో ఉన్న కర్ర తీసుకెళ్లాడంటే వాడు మామూలు మనిషి కాదు. నువ్వు ఇట్లానే అణగలుగుతా ఉండు, ఒక రోజు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు, దోలు తీరిద్ది. ఏయ్, నోరు మీరా. అక్క పిలుస్తున్నాడు, బయలుదేరు. రేయ్, బయలుదేరక్క, బయలుదేరు. కర్ర లేవు. నీకెందుకు ఇవ్వాలి? నేను తెచ్చా, నా దగ్గర ఉంచుకుంటా. అదేం కుదరదు. నేను అడిగితే తెచ్చావు, నా కోసం తెచ్చావు, కాబట్టి నాకే ఇవ్వాలి. ఇవ్వు. సరే తీసుకో. ఇదిగో, ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడని? ముసలాళ్ళ చేతికన్నా ఎప్పుడైనా తెస్తాడు. పోనీ ఎవరైనా పడుచోల్ది చెప్పు, తెస్తా. సరే,
నీకు ధైర్యం ఉంటే రాజుగారి పెద్ద కొడుకు కుడి చేతి వేలికున్న ఎర్ర రాయి ఉంగరం తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటా. రాజుగారి పెద్ద కొడుక అంటే ఆంబోత్కి మీసాలు పెట్టినట్టు దూడ పెదాలు వేసుకుని విలన్లా ఉంటాడే. ఏ ఆ బాబు, ఆయన ఎవరనుకుంటున్నావు? వాడు రాజుగారి కొడుకు అయితేనేంటి, మంత్రి గారు అల్లుడు అయితేనేంటి, నీకా ఉంగరం కావాలి అంతే కదా. నీకోసం ఏమన్నా చేస్తా. కావాల్సే వాడి వేలు తెగ్గొట్టైనా ఆ ఉంగరం తెచ్చిస్తా, సరేనా? రేపొద్దునే వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. వెళ్ళకి ఇక్కడే ఉంటాం, వెళ్తున్నాం. వెళ్ళు. అయ్యురామా, వెళ్తున్నాం కదా. ఆ వెళ్ళట్టు వెళ్ళు. వెళ్ళకుండా ఇక్కడ నుండి వీడిని చేసుకోవడానికి వచ్చాం. పెద్ద అంతగాడని కొండ. అక్క వాడు జగదేక వీరుల్లా ఉన్నాడు. ఈసారి వాడు తప్పకుండా ఉంగరం తెస్తాడు, నీ తోలు తీరి. ఏడ్చాడు. నాన్నగారు ఆ ఉంగరం తీసి 20 ఏళ్ళు అయింది. అది బిగుసుకుపోయింది, రాదు. ఈసారి వాడి పని అయిపోయింది.